నేను డాక్టర్ జయసింగ్ రాథోడ్, డైరెక్టర్ ఎయిమ్స్ ఆదిలాబాద్. ఈ మధ్యలో మన ఆదిలాబాద్ జిల్లాలో డే బై డే చూస్తే ఎండాకాలం పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. నేను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఎవరైనా వ్యవసాయానికి పోతే ఖచ్చితంగా మార్నింగ్ ఎర్లీకి పోయి తొందర ఎండ ఎక్కువ డే బై డే 11:30 కల్లా పనిచేసి తొందరగా వచ్చేయాలి. ప్లస్ ఈవినింగ్ అవసరం ఉంటే 4:30 తర్వాత 4 to 6 ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క చేనుల పనులు కావచ్చు, ఏమైనా వ్యవసాయ పనులు కావచ్చు చేసుకొని రావాలి. దయచేసి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వ్యవసాయం కానీ చేనుల పోతే ఖచ్చితంగా వాళ్ళు టోపీ వేసుకోవాలి, రుమాలు ధరించాలి ఎండ దాకుండా. ప్లస్ ఇంటికి వెళ్ళి వాళ్ళు చల్లటి నీళ్ళు తీసుకెళ్ళాలి. ఈ విధంగా ప్లస్ అవసరం ఉంటే గొడుగు వాడాలి. ఇటువంటి తగు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎండ దాకకుండా ఉంటారు. అదేవిధంగా పొరపాటున ఎండ దాకితే ఖచ్చితంగా వాళ్ళు ఎండ దాకి వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్తారు, లవణాలు తగ్గిపోతాయి, ఎలక్ట్రోలు తగ్గిపోతాయి. కనుక వాళ్ళు ఇప్పుడు నిమ్మరసం కావచ్చు, పెరుగు కావచ్చు, కొబ్బరి బొండ తీసుకోవాలి. ఇటువంటి తీసుకుంటే వాళ్ళ లవణాలు డిహైడ్రేషన్ పోకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లం వడదెబ్బ ఎక్కువ దాకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా రిమ్స్ రావాలి. రిమ్స్లో మనకు సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, ప్లస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వచ్చి అడ్మిట్ అయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆశిస్తూ వాళ్ళు ఖచ్చితంగా వడదెబ్బ దాకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఎండాకాలం స్కూల్స్ ఉంటాయి కదా, చిన్నాళ్ళు కావచ్చు, పెద్ద వయసులు కావచ్చు, వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా గొడుగు కానీ, టోపీ కానీ, రుమాలు కానీ ధరించాలి. మరి ఫిబ్రవరి మార్చి నుండే ఎండ తీవ్రత చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఎండ తీవ్రత గతంలో ఎంత ఎక్కువ అన్నా 45 డిగ్రీల వరకు ఉండేది. ఈ సంవత్సరం 50పై దాటే పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి దీని కొరకు ప్రభుత్వం ప్రికాషన్గా ఉపాధి హామీ కూలీలకు మరి చనిపోకుండా పోయిన సంవత్సరాల క్రితం చాలామంది ఉపాధి హామీ కూలీలు చనిపోవడం జరిగింది వడదెబ్బతోటి. ఇప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం కాకుండా ప్రికాషన్గా చలివేంద్రాలు బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, మరి పట్టణ కూడలిలో కానీ చల్లని నీరు చలివేంద్ర కేంద్రాలు, అట్లనే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేసి ప్రజలని ఆదిలాబాద్ పట్టణంలో లక్షలాది మంది వస్తారు కాబట్టి దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో 3 లక్షల జనాభా ఉన్నది. మరి వచ్చేవాళ్ళు కూడా ఒక 50,000 నుండి 60,000 వరకు రోజు వచ్చిపోయేవారు ఉంటారు. మరి వాళ్ళకు ఎండ తీవ్రతతోటి ఎలాంటి ప్రమాదం జరగకుండా మరి ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కలెక్టర్ గారు కానీ వీళ్ళని కాపాడుకోవడానికి ప్రికాషన్ ముందే హుషారు కావాలని చెప్పేస్తున్నాం. ఈ మార్చిలో ఈ విధంగా అయితే ఎండ తీవ్రత 40-45 డిగ్రీల వరకు, మరి ఏప్రిల్, మే, జూన్లో ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు. మరి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి సకల సౌకర్యాలు కొద్దిగా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కల్పించి ప్రజల ప్రాణాలు కాపాడాలని మరి ప్రికాషన్గా ప్రభుత్వం ఏదైతే స్కూళ్ళను 8 నుండి 12 వరకు మరి పెట్టిందో స్కూళ్ళ టైమింగ్ను, ఉపాధి హామీ కూలీలు కూడా ఉదయమే పెట్టి మరి మా ఎల్ఎం క్లోజ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాం, కానీ ఈ సంవత్సరం మాదిరిగా ఎండల తీవ్రత లేకపోయిండే. మరి ఈ సంవత్సరం ఏందో మరి ప్రకృతి వైపుతో మరి ఆ దేవుడు అలిగిన మరి మా పల్లెవాసుల మీద కష్టజీవులు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలే కానివ్వండి, పశువుల కాపాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలు కూడా ఈ ఎండకు భయపడి గతంలో నిపుణులు చెప్పేదానికి కూడా ఉష్ణోగ్రతలు తెలిసేటి కావు. ఇలా టీవీల ద్వారానే కానీ చదువుకున్న పిల్లలు, సిస్టమ్ కాడ కూర్చున్న పిల్లలు కూడా ఇలా ఈ ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు ఉన్నాయని తెలుస్తున్నారు. దాంతో ప్రజలు ముందే జాగ్రత్త పడి పొద్దున 5 గంటలకు పోయి 10 గంటలకు రిటర్న్ వస్తున్నాము. మళ్ళీ సాయంకాలం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళు 4:30-5 గంటలకు పోయి 7-7:30 వరకు చేసుకుంటున్నారు. ఒకటేంటంటే ప్రతి సంవత్సరం మేము మే నెల ఈ చివరి దశలో కానీ, ఏప్రిల్ ఇన్నింగ్లో కానీ ఈ వేడి ఉండేది. ఇవాళ మనం మార్చి 18-17 తారీఖు వచ్చిన ఇంత తీవ్రత కనబడుతున్నాయి. కాబట్టి రాను మరి ఇంకెంత తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి స్వచ్ఛంద సంస్థల వారు కొంచెం దయా గుణాలు ఉన్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చే వాళ్ళకు బస్టాండ్లనే కానీ, ఆసుపత్రుల దగ్గరనే కానీ, రైల్వే స్టేషన్ల దగ్గర కొన్ని చల్లటి నీళ్ళు, తాగునీరు ఏర్పాటు చేస్తే వాళ్ళని ఆదుకునే వాళ్ళు అవుతారని మేము భావిస్తున్నాం.